రాజమహేంద్రవరం చారిత్రక వారసత్వ సంపదను భావి తరాలకు అందించడంతో పాటు వాటిని కాపాడుకోవటానికి అందరూ ముందుకు వస్తేనే పరిరక్షణ సాధ్యమవుతుందని జిల్లా విద్యాశాఖాధికారి కె వాసుదేవరావు, నన్నయ్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ జి సుధాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం వారసత్వ సంపదపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి వారసత్వ సంపద విజ్ఞాన యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న నేదునూరి గంగాధరం వాగ్నేయ గ్రంథాలయం, దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ, గౌతమి గ్రంథాలయాన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా చూపించేందుకు రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ ఆర్గనైజింగ్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఏర్పాట్లు చేశారు. కన్వీనర్ విఎస్ఎస్ కృష్ణకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి జిల్లా విద్యాశాఖాధికారి కె వాసుదేవరావు, నన్నయ్య రిజిస్ట్రార్ జి సుధాకర్, సభ్యులు మద్దూరి శివ సుబ్బారావు, దేశిరెడ్డి బలరామనాయుడు, కెకే సంజీవరావు, కుడిపూడి పార్థసారథి, తోట సుబ్బారావు, మాదిరాజు శ్రీనివాస్, బి పవన్ తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ నగరంలో చాలా వారసత్వ సంపద ఉందని, కాటన్ మ్యూజియం, కందుకూరి నివాసం, పురమందిరం, హెవ్లాక్ వంతెన, చిత్రాంగి ప్యాలెస్ వెనుక గుహ వంటివి ఉన్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా వీటిని సందర్శించేలా ఉత్తర్వులు జారీ చేస్తామని డిఈఓ హామీ ఇచ్చారు. నన్నయ్య వీసీతో మాట్లాడుతూ మొదటి సంవత్సరం విద్యార్థులకు రికార్డ్ మ్యాండేట్గా తయారు చేయాలనే నిబంధన పెట్టడానికి ప్రయత్నిస్తామని రిజిస్ట్రార్ తెలిపారు. కేకే మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి డిఈఓ, రిజిస్ట్రార్లు రావటం చాలా ఆనందంగా ఉందన్నారు. వారసత్వ సంపదపై త్వరలో పుస్తకం కూడా రూపొందిస్తున్నామని వివరించారు. నెల్లి అప్పారావు, చుండ్రు వీరభద్రరావు రెడ్డి పాల్గొన్నారు. మన రాజమండ్రిలో వారసత్వ సంపద అనేది చాలా ఉంది. ఇప్పుడే ఈరోజు ఈ వారసత్వ సంపద విజ్ఞాన యాత్ర అని చెప్పి ప్రారంభించాం. దీని ద్వారా రాజమండ్రిలో ఉన్నటువంటి వారసత్వ సంపద అంతా కూడా రాజమండ్రి నగరం చుట్టుపక్కల చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా చూపించాలని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా ఉచిత బస్సులు ఏర్పాటు చేసి ఈ వారసత్వ సంపద చూసిన తర్వాత వాళ్ళ ఇంటికాడ మళ్ళీ స్కూల్ దగ్గర దింపడానికి బస్సులు కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వారసత్వ సంపదకి టీచర్లు అందరూ కూడా సహకరించి మన విద్యార్థులందరినీ కూడా ఇక్కడ తీసుకు చూపించడానికి మరి డిఈఓ గారు కూడా సహకరించడం జరిగింది. పూర్వం అయితే ప్రతి సంవత్సరం కూడా ప్రతి స్కూల్ నుంచి కూడా ఎక్స్కర్షన్ పెట్టేవారు. అప్పుడు ఆ ఎక్స్కర్షన్లో ఏంటంటే ఒక్కొక్క స్టాండర్డ్ కుర్రోళ్ళకి ఒక్కొక్కటి లాకులు కాడ నుంచి మొదలెట్టి అసలు నావిగేషన్ సిస్టమ్ ఏంటి, ఏ రకంగా వెళ్తుంది, పడవలు ఎలా వెళ్తాయి, పడవలు ఎలా బయటకు వస్తాయి అనేది లాకుల దగ్గర తీసుకెళ్ళి చూపించేవారు. ఆ తర్వాత ఆనకట్ట ఎలా కట్టారు, అది ఫ్లడ్స్ వస్తే ఎలా ఉంటాయి, దాన్ని మళ్ళీ ఆ షట్టర్స్ ఎలా నిలబడతారనేది కూడా చూపించేవారు. ఇంకా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేటప్పటికి షుగర్ ఫ్యాక్టరీ తీసుకెళ్ళి షుగర్ ఫ్యాక్టరీ, అలాగే పేపర్ మిల్లు కూడా మరి దీన్ని చూపించి దీన్ని అసలు ఏ రకంగా పేపర్ తయారవుద్ది, ఏ రకంగా షుగర్ చెరుకు నుంచి మొదలుకొని షుగర్ వరకు ఎలా తయారవుతుంది అనేది పిల్లలందరికీ కూడా చూపించడం జరిగేది. మరి ఈనాడు ఎడ్యుకేషన్లో అటువంటి ఏమీ లేకపోయినప్పటికీ ఇవాళ ఈ కమిటీ ద్వారా మరి కొత్త ఒరవడి సృష్టించినందుకు మరి టీచర్లు అలాగే డిఈఓ అందరూ కూడా సహకరించి మరి ప్రతి సంవత్సరం కూడా పిల్లలందరికీ కూడా ఏదో ఒక నెలలో వాళ్ళందరికీ తీసుకెళ్ళి ఈ వారసత్వ సంపద ఇవన్నీ చూపించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి.